నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్. వైసీపీ అధికారంలోకి వస్తే విశాఖనే పరిపాలన రాజధాని. మేధావుల సదస్సులో పలువురు వక్తలు అభిప్రాయం. బీజేపీ అధికారంలోకి వస్తే పేదల బ్రతుకు అంధకారమే. కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు ప్రజలను భయపెడుతున్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల. సాధ్యం కాని హామీలతో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారని 99% హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు ఒక విశ్వసనీయత తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో నిర్వహించిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు కోటు వేస్తే పథకాలన్నీ ముగింపేనని, మన అధికారంలోకి వస్తే పథకాలన్నీ కొనసాగుతాయన్నారు. లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి డీబీటీ ద్వారా నిధులు అందిస్తున్నామన్నారు. దేవుడి దయతో ఈరోజు వాతావరణం కూడా కాస్త చల్లగా ఉంది. మీ చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ఆత్మీయతల మధ్య మీ అందరికీ కూడా, నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. వైసీపీ అధికారంలోకి వస్తే విశాఖపట్నం రాజధాని అవుతుందని మేధావులు అభిప్రాయపడ్డారు. సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో మ్యారిట్ హోటల్ ఏర్పాటు చేసిన మేధావుల సదస్సులో వెంకటేశ్వరరావు బెనర్జీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి విశాఖపట్నంలో పోరాటంతోనే ఎన్నో పరిశ్రమలు సాధించుకున్నామని, మౌలిక సదుపాయాలు కల్పించుకున్నామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ పోరాటంతోనే సాధించామని గుర్తు చేశారు. పోర్టు వల్ల పర్యావరణ సమస్యలు, స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల సమస్యలు ఇంకా విశాఖను పట్టి పీడిస్తున్నాయని, ఈ సమస్యలు పరిష్కారం అవ్వాలంటే వైసీపీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖను క్యాపిటల్ సిటీ చేయాలని ప్రయత్నిస్తుంటే కూటమి వ్యతిరేకిస్తుందని, విశాఖ రాజధాని అయితే ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఆడారి తులసిరావు తనయుడు ఆనంద్ కుమార్ అభ్యర్థిత్వాన్ని సమర్థించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆడారి ఆనంద్ కుమార్ ని గెలిపించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. శివశంకర్ గారు, బెనర్జీ గారు, వీళ్ళందరూ కష్టపడతారు. ఒక వ్యక్తులు చేసే మంచి కార్యక్రమాలకి మన ఇళ్లలో కూర్చుండిపోయి ఏదో చేసి మాట్లాడడం మంచిది కాదు. చాలా మంది పెద్దలు ఉన్నారు మాట్లాడి. కూటమి ఒకటి, సింగిల్ గా ఒకటి. కూటమిలో అది టేబుల్ ఎక్కాలండి, ఎలా అవుతున్నారు? ముగ్గురు ఉండాలి. అంటే బలమైన దాన్ని పనిచేయడానికి ముగ్గురు సహకారం చేరుకున్న ప్లేసు విశాఖపట్నం కాబట్టి
అలాగే ఇవాళ మన ఆనంద్ కుమార్ గారు మనకి క్యాండిడేట్. చూస్తే ఆయన తాలూకా బ్యాక్గ్రౌండ్ చూస్తే తులసిరావు గారు విశాఖ డైరీని ఏ విధంగా డెవలప్ చేశాడు చెప్పేశారు పెద్దమ్మని నాకు తెలియదు. ఈరోజు ఇక్కడ మేధావులతో విశాఖ సిటిజన్స్ ఫార్మ్ తరఫున వెంకటేశ్వర బెనర్జీ యాజ్ ఎ సెక్రటరీగా ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. విశాఖపట్నంలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులకు కానీ ఎంపీ అభ్యర్థులకు కానీ మనం ఎవరికి ప్రపోజ్ చేయాలి, ఎందుకు ప్రపోజ్ చేయాలి, ఇక్కడ ప్రజలు ఎందుకు ఏ పార్టీకి ఓటేయాలనే దీని మీద కుల సంఘ నాయకులు, ఇండస్ట్రియలిస్టులు, విద్యా సంస్థల అధిపతులు, అలాగే యూనియన్ నాయకులు అందరితో కలిపి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తే విశాఖపట్నం ముఖ్యంగా ఉత్తరాంధ్ర పూర్తిగా ఎప్పుడు చివరి స్థానంలోనే అభివృద్ధిలో ఉంది. దానికి కారణం కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పవని కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ అన్నారు. శుక్రవారం విశాఖ పర్యటనలో భాగంగా ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని చెప్పినప్పటికీ 10 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. నోట్ల రద్దు కారణంగా అధిక సంఖ్యలో ప్రజానికం నానా అవస్థలు పడ్డారన్నారు. సీఎం జగన్ రాష్ట్ర ప్రయోజనాల కంటే తన సొంత ప్రయోజనాల కోసమే ప్రధాని మోదీకి దాసోహం అయిపోయారని, వైసీపీ పాలనలో ఏపీలో ఎక్కడా అభివృద్ధి కనిపించలేదన్నారు. ఏపీలో అభివృద్ధి కావాలంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రావాలని, అప్పుడే పోలవరం రైల్వే జోన్ ఇతర పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు. ఈ సందర్భంగా విశాఖ పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ అభ్యర్థులను పరిచయం చేసి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. In a speech in Parliament on February 2014, and at that time the BJP leader Venkaiah Naidu said, why 5 years? BJP will give 10 years. And what has happened is that 10 years have gone by with no special category status. The Congress party promises you that special category status for 5 years will be implemented the moment we come to power. Second, we have stood strongly against the privatization of the Visakhapatnam steel plant, RINL. We believe that it was a profitable enterprise. It has been damaged by the management or mismanagement under the BJP. We want to change that. 1 lakh workers and their families depend on this plant, and we believe it can be made viable, and we will do our very best to make it a successful enterprise once again and the pride of Visakhapatnam. Third, on Polavaram, we really want to see it succeed. We are shocked that the BJP froze the budget at the levels of 2013-14. We want to revise the budget to make sure that it can be completed and all the benefits for the people of Andhra Pradesh will be given. These are the main headlines of what we are going to do for you. But above all, our concern remains that we have seen 2 regional parties that in different ways have both surrendered to the BJP. The YSRCP has unfortunately behaved in a very surprising way by saying they're not an ally of the BJP, but they are nonetheless supporting the BJP in Parliament on every key issue and every key vote. And then, at the end of it all, the BJP abandons them and allies with their main rival, the TDP. As far as the TDP is concerned, this is a party that actually moved a no-confidence motion against the BJP government when they were in office in the first term. And having moved a no-confidence motion, they have now surprisingly surrendered to the BJP, even though none of the issues that they raised in that no-confidence motion have been fulfilled. Not special category status, not Polavaram. And the question we ask TDP is, in that case, what made you change your mind? How can you trust people who have betrayed you before? But this is again what we are seeing. Let me say with pride that the only party that has not compromised with the BJP, that has not surrendered to the machinations of the centre, is the Congress. And the Congress will stand with the people of Andhra Pradesh and ensure
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ చట్టంపై ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని, భయభ్రాంతులు సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ప్రజలంతా వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకోవాలనుకుంటున్నారు? ప్రజల జీవితాలతో, రాష్ట్ర ప్రజల జీవితాలతో ఏమాత్రం ఎంతో కొంత ఆస్తి ఉన్నా, స్థిరాస్తి ఉంటే వాళ్ళను భయపెట్టి భయభ్రాంతులను చేసి వాళ్ళు అనుకున్న రకంగా ఏదో సాధించాలనే దాంతో ఆ దుగ్ధతో ఇలా చేసినారని ఇక్కడ అర్థమవుతుంది. మీకే గమనిస్తున్నారు. తోడేళ్ళు పైనంతా, కిందేమో కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దు, కింద చంద్రబాబు ఫోటో. వీళ్లకు సిగ్గు శరము ఉంటే, వీళ్ళు నిజంగా ఇది ఒక రాజకీయ పార్టీ అయితే ఇదే పద్ధతి ప్రజల్లోకి వెళ్ళడం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఇప్పుడు వీళ్ళు అన్నట్టు నిజంగా రద్దు చేసేదైతే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లు పెడుతున్నప్పుడు ఎందుకు దాన్ని తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది? అది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్. మళ్ళీ నేను కొద్దిగా చూడండి, మీకు చూపాలి. ఎందుకంటే ఇది చూడగానే ఖచ్చితంగా ఫోన్లు వస్తున్నాయి, ఏమో జరిగిపోతుంది, ఏమో జరిగిపోతుంది, ఏమో జరిగిపోతుంది. దీనికి శిక్ష వేయాలని కూడా ప్రజలు ఆలోచించాలి. ఇంతటి అబద్ధాలు, ఇంతటి పైశాచికత్వంతో అడ్డగోలుగా అబద్ధాలు, విష ప్రచారం, భయాందోళనకు గురి చేసి భయభ్రాంతులను చేసే దానికి దిగజారితే, అది కూడా మళ్ళీ ఒక అడ్వర్టైజ్మెంట్ అని రాసుకోవడం కూడా లేదు. ఇది నైతికంగా ఇంకో రకంగా అంత, అది చాలా పెద్ద మాట. వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఇలాంటి దిగజారుడు బురదగుంటలో లేదా సెప్టిక్ ట్యాంక్లో పడి దొర్లుకునే చంద్రబాబు నాయుడు కానీ ఆ ముఠా కానీ వాళ్ళకి అంత అదేదో పెద్ద ఉదాత్తమైన మాటలో హితవు చెప్పడం అనేది పనికొచ్చేది కాదని దీనిని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే వాడి ఆలోచనలే పిశాచాలకు వచ్చేటివి, ఆలోచనలే సెప్టిక్ ట్యాంక్లో బతికే జీవులకు వచ్చేవి. సివిలైజ్డ్ దీంట్లో ఉండేవైతే ఎవడన్నా ఇట్లా ఇస్తాడండి? మళ్ళీ ఇచ్చిన దాంట్లో మేము ఇచ్చామని చెప్పిన ఇది కూడా లేదు. ఎందుకంటే ప్రజలను మిస్లీడ్ చేయడమే, ప్రజలను మిస్లీడ్ చేసి భయభ్రాంతులను చేసి మళ్ళీ అది మేము చేసామనే సంబంధం, మాకు సంబంధం ఉందని చెప్పుకునేపాటి ధైర్యం కూడా లేకుండా వాళ్ళు అనుకునే ప్రచారం కిందికి వెళ్ళాలి, చాప్ కింద నిలబడి జనం భయపడాలి. భయపడి జగన్మోహన్ రెడ్డి గారికి వేయద్దు, చంద్రబాబు నాయుడు మళ్ళీ తెచ్చుకోవాలి. మరి అలాంటప్పుడు ఈ బిల్లు పెడుతున్నప్పుడు 2019 జూలై ఒకసారి పెట్టు. పెందుర్తి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిప్రాజు తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నియోజకవర్గ పరిధిలోని చీమలాపల్లి, చింతల అగ్రహారం, లక్ష్మీపురంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బైక్ ర్యాలీ ప్రజలను, మహిళలను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యర్థులకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో ఉండగా ఒక్క పథకం కూడా పేదల కోసం అమలు చేశారంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికల వేళ మోసపూరిత హామీలతో మీ ముందుకు వస్తున్నారని, వారిని నమ్మొద్దని ప్రజలను కోరారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ విజయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మన దేముడు, మానాలత జాబ్దాస్, చిప్పల చందు, స్థానిక నేతలు పాల్గొన్నారు. కుటుంబాలు కూడా ఆయన ఇచ్చారు. విద్యా దీవెన, విద్యా కానుక, సంపూర్ణ పోషణ, గోరుముద్ద అంటే అనేకమైనటువంటి కార్యక్రమాలు. ఇదే మీకు ఉదాహరణ. చంద్రబాబు నాయుడు చెప్పినవి ఏం చేశారంటే ఏదీ లేదని మీరే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశారంటే అంతకన్నా ఎక్కువ చేసిన కూడా మీరందరూ చెప్తున్నారు. ఇదే తేడా. చంద్రబాబు నాయుడు హామీలు ఇవ్వడం తప్ప ఒక్కటి కూడా నెరవేర్చే పరిస్థితి ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీ కూడా నెరవేరుస్తుంటారు. ఇదే మనం దృష్టిలో పెట్టుకోవాలి. మళ్ళీ ఈ రోజు వస్తున్నారు కొత్త హామీలతో. గతంలో 3 సిలిండర్లు అన్నాడు, కనీసం గ్యాస్ పైప్ అయినా ఇచ్చాడమ్మా. ఈ రోజు వచ్చి మళ్ళీ 3 సిలిండర్లు ఇస్తాను అంటున్నాడు. నమ్ముతావా మనం? గతంలో 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చాడా? ఇప్పుడు మళ్ళీ 3000 రూపాయలు ఇస్తున్నాడు. నమ్ముతావా? పెన్షన్లు అమ్మా, పెన్షన్లు మీరు అందరూ
పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లైన్లో కట్టి తెచ్చుకునేవాళ్ళం. ఈ రోజు ఎక్కడ ఇస్తున్నారు? ఇంటి దగ్గరికే తెచ్చి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి ఈ నెల పోయిన నెల ఎందుకమ్మా మీరు తీసుకోలేదు పెన్షన్లు? బ్యాంకుకి వెళ్ళి సచివాలయానికి వెళ్ళి ఎందుకు తీసుకున్నారు? ఎవరమ్మా బ్యాంక్కి వెళ్ళి సచివాలయానికి వెళ్ళి తీసుకున్నారు? ఎవరన్నా చేతులు ఎత్తండి. విన్నారా? దేనికో చూడండి, గబగబా చెప్పేస్తాను. ఇది ఈయన ఎవరమ్మా? ఈయన ఏ పార్టీ అమ్మా? ఏ పార్టీ చెప్పండి? టీడీపీనా? ఈయన ఏం చెప్తున్నాడు వినండి. లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం, వాళ్ళ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం, ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఎన్నికలు చేయకూడదని చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. మేము చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం, వాళ్ళ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం. ఈయనే ఎంత గొప్ప చెప్తున్నాడు చూడండి. నేనే చంద్రబాబు నాయుడు దృష్టికి, లోకేష్ దృష్టికి తీసుకెళ్లాను, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చాను, పెన్షన్లు వాలంటీర్లు ఇన్వాల్వ్ చేయకూడదని నేనే చేశాను, పెన్షన్ వాలంటీర్లు చేయకూడదని గొప్పగా చెప్తున్నాడు ఆయన. ఇదా పద్ధతి? ఇది ఈయన చూడండి, ఈయనేమంటున్నాడు చూడండి. ఇడిచ్చే 3,000 లేకపోతే చచ్చిపోతారని అడుగుతున్నాడమ్మా. మరి ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ఇక్కడ ఎంతమంది అన్న కొడుకులు చూడకపోయినా, పిల్లలు పట్టించుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు వాలంటీర్ 1వ తారీఖు వస్తుందా, వాలంటీర్ మన ఇంటికి వస్తాడా, ఇవి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి 3,000 రూపాయలు ఇస్తారని ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది లేరమ్మా? చచ్చిపోతారని అడుగుతున్నారంటే మీరే ఆలోచన చేయండి. వీళ్ళు అధికారంలోకి రాకముందే ఒకడేమో పెన్షన్ వాలంటీర్ తీసుకెళ్ళకూడదు అంటాడు, ఒకడు వచ్చి ఇచ్చే 3,000 రూపాయలు లేకపోతే చచ్చిపోతారంటారు. ఇంకా రేపు అధికారంలోకి వస్తే ఏ రకంగా ఉంటుంది పరిస్థితి మీరే ఆలోచించి మళ్ళీ ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కొనసాగాలన్నా, ఈ ప్రభుత్వ పథకాలన్నీ రావాలన్నా, మన పిల్లలకు అమ్మఒడి రావాలన్నా, రేషన్ మన ఇంటి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లిం నాయకులతో వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఈ నియోజకవర్గంలోని ముస్లింల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అదే విధంగా పలు అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందని, మరింత అభివృద్ధి జరగాలంటే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ, అమర్ రెడ్డి, ప్రభాకర్, అనిల్ కుమార్, ఏవిఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. అదే యాక్టర్ చిన్నది అన్నగానే చేస్తాడే కొంచెం ఇంకా
కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి విశాఖ జిల్లా మాదిగ సంఘం పూర్తి మద్దతు తెలియజేస్తుందని మాదిగ సంఘం మద్దతు తెలియజేస్తుంది. ఈ క్రమంలోనే శుక్రవారం బీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు దాడి సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖలోని కూటమి అభ్యర్థులు గెలిపించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మాదిగల సంక్షేమం టీడీపీతోనే సాధ్యపడుతుందన్నారు. మద్దతు తెలియజేసే వాళ్ళు కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకే విశాఖపట్నం జిల్లాలో ప్రెస్ మీట్ విధంగా అనగారినటువంటి ఈ 3 కులాల వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి మా మాదిగ అసోసియేషన్ ప్రతినిధులు మీ అందరం కూడా కలిసి పూర్తిగా సంపూర్ణంగా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేయడం కోసం ప్రత్యేకించి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థులకి, అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకి మేము మా అసోసియేషన్ తరఫున సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుచేత తెలియజేస్తున్నామంటే గతంలో తెలుగుదేశం పార్టీ మాకు 2000 నుంచి 2004 వరకు 4 సంవత్సరాల్లోని ఏబీసీడీ వర్గీకరణ చేసింది. ఈ ఏబీసీడీ వర్గీకరణది సుమారు 70 సంవత్సరాల చరిత్ర ఉంది. మేము దీనికోసం ఎన్నో ఉద్యమాలు ఎన్నో త్యాగాలు చేసాం. దీనికి మాకు అనుబంధంగా మందాకృష్ణ మాది గారు కూడా మాకు పూర్తి మద్దతు తెలియజేసి ఆయన ఆధ్వర్యంలో కూడా మీ ఉద్యమాన్ని సక్సెస్ చేసాం. దురదృష్టవశాత్తు సుప్రీంకోర్టులోని ఈ కేసు పెండింగ్లో ఉంటుండగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డెలివరీ ఇచ్చింది. అందులోని సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే పార్లమెంట్లో బిల్లు కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరగకూడదని చెప్పేసి అది సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దానివల్ల అది అయిపోయింది. అదే 2000 నుంచి 2004 సంవత్సరంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్లును పాస్ చేసి మా మాదిగల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసి మా వాళ్ళు కొన్ని వేల మంది ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం కానీ, సాంఘిక ప్రాతినిధ్యం కానీ, ఆర్థిక ప్రాతినిధ్యం కానీ కల్పించడం జరిగింది. అందుకు మద్దతుగా అభిమానంతో మీ అందరం కూడా పూర్తిగా మా సంఘాలన్నీ కూడా కలిపి విశాఖపట్నం జిల్లాలోని సంబంధించి సంపూర్ణమైన మద్దతు తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఏదైతే మందకృష్ణ మాదిగ తన జీవితాన్నే పోరాటంగా చేసుకొని పోరాడుతున్నారు, దానికి ఈవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మద్దతు తెలియజేయడం, దాని మీద ఇక్కడున్నటువంటి విశాఖ పౌరులందరుగా తరపు నుంచి ముందుగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటానికి మంచి రోజులు వచ్చాయని చెప్పి నమ్ముతూ, మరి ఇందాక పెద్దలు చెప్పినట్టు రేపు ఎన్డీఏకి మరి ఎంఆర్పిఎస్ ఏదైతే సపోర్ట్ చేస్తుందో దానికి నేను మద్దతు ఇస్తూ, నేను ఒక బీసీ నాయకుడిగా ఈ మహానగరంలో ఒక సభ్యుడిగా కొన్ని విషయాలు ఇంకా మీకు చెప్పదలుచుకున్నాను. మరి నేను రాజకీయాల్లో 45 సంవత్సరాల నుంచి ఉన్నా. ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని నేను. బీసీ కమ్యూనిటీలో బాగా వెనుకబడినటువంటి కులంలో పుట్టినటువంటి వాడిని నేను. ఒక గాండ్ల కమ్యూనిటీ సంబంధించినటువంటి వాడిని. నరేంద్ర మోడీ గారి క్యాస్ట్, నరేంద్ర మోడీ క్యాస్ట్ మా క్యాస్ట్ ఒకటి. అయితే బాగా వెనుకబడిన కులం. విశాఖ పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఒక అవకాశం ఇవ్వాలని విద్యార్థి సంఘం నాయకుడు లగుడు గోవిందరావు కోరారు. శుక్రవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యావేత్తగా ఏయు విద్యార్థి సంఘం నాయకునిగా సేవలు అందించిన తనకు విద్యార్థులు, యువతీ యువకులు బాధ్యతగా ఓటు వేసి గెలిపించాలని, విశాఖ నగరాన్ని మరింత సుందర నగరంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖ అభివృద్ధితో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతుంది. నా యొక్క ఎన్నికల గుర్తు ప్రెషర్ కుక్కర్, నా యొక్క బ్యాలెట్ నెంబర్ 28. విశాఖపట్నం వేదికగా విద్యార్థి నాయకుడిగా ఆంధ్ర విశ్వ కళా పరిషత్, విద్యావేత్తగా
సామాజికవేత్తగా ఎన్నో సమస్యలపైన, ఉత్తరాంధ్ర సమైక్య రాష్ట్రం కోసం, నిరుద్యోగ సమస్యలపైన, అనేక రకాల సమస్యలపైన గత 15 సంవత్సరాలుగా పోరాటం చేయడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీ అభ్యర్థి పోటీ చేస్తున్నాను. నా యొక్క గుర్తు ప్రెషర్ కుక్కర్, బ్యాలెట్ నెంబర్ 28 కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ప్రెషర్ కుక్కర్ పైన, బ్యాలెట్ నెంబర్ 28 పైన ఓటు వేసి అఖండ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మిక్కిలి వినయపూర్వకంగా ప్రతి ఒక్కరిని విశాఖలో ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను. 15 ఏళ్ళుగా ఈ ప్రాంతంలో విశ్వకళా పరిషత్ వేదిక, విశాఖపట్నం వేదిక ప్రతి సమస్య మీద పోరాటం చేసినటువంటి ఒక విద్యార్థి నాయకుడిని. ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అధికార కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, వేరే పార్టీ కావచ్చు, ప్రజా సమస్యల మీద ఏ రోజైనా ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు నేను 15 ఏళ్ళగా ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయం గురించి, ప్రతి సమస్య పైన, ఒక రైల్వే జోన్, ఉత్తరాంధ్ర ప్రజా ప్యాకేజీ, కాలుష్యం మీద, విద్యార్థి నిరుద్యోగ సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వాణిని ఢిల్లీలో వినిపించాలంటే, పార్లమెంట్లో పోరాటం చేయాలంటే, ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం, ఉత్తరాంధ్ర రాయలసీమ వంటి ప్రాంతాలకి ప్రత్యేక ప్యాకేజీ నిధులు కావాలంటే, అదేవిధంగా వాల్టేర్ డివిజన్తో కూడిన రైల్వే జోన్ కూడా ఏర్పాటు చేయాలంటే, మా యొక్క వాణి పార్లమెంట్లో వినిపించాలంటే, పార్లమెంట్ సభ్యులుగా గెలిస్తేనే మా యొక్క వాణి బాణి అనేది వినిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని, గెలిపించాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆయా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సీఎం జగన్ విఫలమయ్యారని, అందుకే వైసీపీకి రాజీనామా చేసినట్టు సచివాలయ ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డిఎన్ రెడ్డి అన్నారు. నగరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరానని, చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్లకు కనీస వేతనంగా 10,000 ఇస్తానని ప్రకటించారని, అలాగే వారిని గౌరవప్రదంగా ఉద్యోగాలు చేసేలా టీడీపీ సహకారం అందిస్తుందన్నారు. సచివాలయ ఉద్యోగుల భవిష్యత్తు చంద్రబాబు ద్వారానే సుస్థిరంగా ఉంటుందన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, అఖిల భారత సైరారెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడిని, విశాఖపట్నం పోర్ట్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ని. ఈరోజు మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసం, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ విషయంలో ఎంత దగా జరిగిందో తెలియజేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మిత్రులారా, గ్రామ వార్డు సచివాలయాల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనిచేస్తున్న వాళ్ళు 15,007 సచివాలయాల దగ్గర ఉంటే, అందులో 1,26,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. దాదాపు 2,50,000 మంది దగ్గర వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్ల విషయం కొద్దిసేపు పక్కకు పెట్టినట్టయితే, సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరు క్వాలిఫికేషన్లు చూస్తే మనకు చాలా బాధాకరం. ఎంతో బాగా చదివి గొప్ప ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పి గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసి దాంట్లో పాస్ అయ్యి సచివాలయ వ్యవస్థలో చేరారు. వాళ్ళు చేరిన తర్వాత అప్పటి వరకు వాళ్ళకు చాలా సంతోషం, మాకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది, మా సొంత స్థలంలోనే మేము ఉద్యోగం చేస్తున్నామనే ఉద్దేశంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ మినిమం వేతనంతో పనిచేస్తూ, అధిక పని భారాన్ని మోస్తూ, కనీస మినిమం వసతులు కూడా లేకుండా, వాళ్ళ మెయింటెనెన్స్ కూడా గవర్నమెంట్ ఏమీ చేయకపోతే ఆ ఇబ్బంది కూడా భరిస్తూ వాళ్ళు పనిచేసుకుంటూ వచ్చారు. ఈ విషయంలో సచివాలయ ఎంప్లాయీస్కి అందరికీ కూడా నా ధన్యవాదాలు, కానీ అభినందనలు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒక సచివాలయ వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు నేను గతంలో చేసిన వర్క్ సంబంధంగానో, అందులో ఉన్న ఎంప్లాయీస్కి నాతో ఉన్న అనుబంధం కారణంగానో ఈరోజు నేను మీ గురించి మాట్లాడుతున్నాను. సహోదర సహోదరులారా, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్.
వైసీపీ అధికారంలోకి వస్తే విశాఖనే పరిపాలన రాజధాని. మేధావుల సదస్సులో పలువురు వక్తలు అభిప్రాయం. బీజేపీ అధికారంలోకి వస్తే పేదల బ్రతుకు అంధకారమే. కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు ప్రజలను భయపెడుతున్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విక్టరీ న్యూస్. హెడ్లైన్స్.